సో గైస్ ఒకసారి మీరు చూడొచ్చు, బయట వ్యూ కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది అంటుంటారు కంటైనర్ హౌసెస్ లో గాలి రాదు కదండి, మనం ఫ్యాన్ పెట్టుకున్నా కూడా ఉక్కపోతగా ఉంటుంది, వేడిగా అనిపిస్తుంటుంది అని ఆలోచిస్తారు కదా గైస్. ఒక లుక్ అయ్యండి, ఇక్కడ చక్కగా మనకి ఏసీ పెట్టుకునే ఫెసిలిటీ కూడా ఇచ్చారు. ఇక్కడ సాకెట్ చూడండి. సో మనం చక్కగా ఇక్కడ ఒక ఏసీ ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి. అంతెందుకు, చిన్న ఎగ్జాంపుల్, ఫ్రెండ్స్ అందరూ ఒక చోట గెట్ టుగెదర్ అవ్వాలి, మంచి ప్లేస్లో ఒక ఫామ్ హౌస్లో రెగ్యులర్గా కలుస్తూ ఉండాలి. ఎప్పుడు ఏదో ఒక హోటల్ బుక్ చేసుకోలేం కదా, రిసార్ట్స్కి వెళ్ళి పే చేసుకోలేం కదా. అదే ఇది ఒకటి బుక్ చేసుకుంటే ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ మాత్రం చక్కగా కూల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటారు రైస్ గారు? అవునండి, అంతే కదా. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏమడుగుతున్నారంటే టైల్స్ వేసుకోవచ్చు ఆ కంటైనర్ హౌసెస్ లో అని అడుగుతున్నారు. సో దానికోసం అని చెప్పేసి మనము ఈ దీంట్లో కూడా టైల్స్ వేసాం అనమాట. ఓహో, ఇప్పుడు ఫ్లోర్ టైల్సా? ఇది మొత్తం టైల్స్. సూపర్. యాక్చువల్లీ అంత ముందాక మనం నార్మల్ షీట్స్ వేసాము, కార్పెట్ వేసాము. ఓ గైస్ ఒకసారి చూడొచ్చు మీరు, నేను ఒకసారి ఫ్లోర్ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి టైల్స్ వేసారట, ఐ థింక్ సో. ఇది ఏం టైల్స్ వాడారు దీనికి మెటీరియల్? నార్మల్ మనం రెగ్యులర్ గా హౌసెస్ లో యూజ్ చేసే టైల్స్ అవి వాడాము. హౌస్ లో చేసే టైల్స్. మరి ఇది లేయర్ కంటైనర్ హౌస్ ని బిల్డ్ చేస్తుంది అంటారా? అంటే కొంచెం దృఢంగానే ఉంటుంది. ఉంటుంది. ఇప్పుడు టైల్స్ పైన మీరు షీట్ వేసారా మళ్ళీ? షీట్ అని కాదు, ఇది డైరెక్ట్ టైల్స్. కింద ఐరన్ పైప్స్ ఉంటది, దానిపైన సిమెంట్ బోర్డ్ ఉంటది 18 mm థిక్నెస్ ది, దానిపైన టైల్స్ వేసాం. అచ్చా, దానిపైన టైల్స్ వేసారు. ఇంకోటి ఏంటంటే మనం 2x2 సైజ్ యూజ్ చేసాము, ఎందుకంటే బ్రేక్ ఫ్రీ ఉంటాయి మనకి. పెద్ద సైజ్ అయితే కొంచెం బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో దానికోసం ఏంటంటే 2x2 సైజ్ టైల్స్ వేసాం.